వరకు ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తే ఇప్పుడు టమాటా మంట పెడుతోంది. మిగతా కూరగాయలు కూడా సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. టమాటా అధికంగా వచ్చే మదనపల్లి మార్కెట్లోనే కిలో ధర సెంచరీకి చేరువైంది. దీంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. వంద 90 70 60 50 ఏంటి అంకిలనుకుంటున్నారా? కిలోల లెక్కన కూరగాయల ధరలు. ఓ పచ్చనోటుంటే గాని ఓ కిలో టమాటా రావటం లేదు. మరి ఇటీవల ఉల్లిగడ్డ 200 మార్కు చేరుకోగా ఇప్పుడు ఆ రేసులో టమాటా పరుగందుకుంటోంది. అదే ధరలో క్యారెట్, బెండకాయ, ఇతర కూరగాయలు ఉరుకులు పెడుతున్నాయి. కూరగాయల ఉత్పత్తికి ముఖ్యంగా టమాటా దిగుబడి అధికంగా ఉండే చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్లో కూరగాయల ధరలు మోతెక్కిస్తున్నాయి. ఎండ వేడి విపరీతంగా పెరగడంతో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి లేక ధరలు ఆకాశాన్నంటున్నాయి. ప్రస్తుతం తిరుపతిలో కిలో టమాటా 90 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. చేతికొచ్చిన కొద్దిపాటి పంట కూడా చిన్న సైజులో రావడం రైతులకు ఇబ్బందిగా మారింది. మార్కెట్లో కుళ్ళిన టమాటా కూడా కిలో 40 రూపాయలు పలుకుతోంది. చిత్తూరు, మదనపల్లె, అనంతపురం, బెంగళూరు నుంచి రావాల్సిన టమాటా పంట గణనీయంగా తగ్గింది. ఎండల కారణంగా పంట చేతికి రాకపోవడంతో భారీగా నష్టపోయామంటున్నారు రైతులు. గతంలో 200 లారీల సరుకు వస్తే ఇప్పుడు 100 లారీలు కూడా రావట్లేదు మార్కెట్కు. అది కూడా సగం కుళ్ళినా పాడైన సరుకుతో నష్టపోతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు కిలో 100 రూపాయల వరకు ఉంటే ఎలా కొనేదని సామాన్యులు వాపోతున్నారు. వ్యవసాయం చేస్తాము. ఒకప్పుడు టమాటాలో కిలో 5 రూపాయలు 3 రూపాయలు రేటు 90 రూపాయలు రూపాయలు పోయినప్పుడు రైతులు చాలా నష్టపోయినాం. పెట్టుబడులు ఎక్కువ పెట్టేసి లాస్ అయిపోయి రోడ్డు మీద కాయలు పట్టేసి చాలా ఇబ్బంది పడినాం. పెట్టుబడులు కూడా రాలా. అసలు మేమే చేసుకున్న వేసుకొని నష్టపోయినాం రైతులము. అప్పుడు రేట్లు లేక చాలా ఇబ్బంది పడినా ప్రభుత్వం కూడా ఏమీ హెల్ప్ చేసి లేదు. ప్రజెంట్ అయితే రైతులకి సంతోషంగా ఉంది. రేట్లు బాగుపోతున్నాయి. మేము పెట్టిన పెట్టుబడుల్లో 50% రైతులకి పెట్టుబడులు, కూలీలు, మందులకి, ఎరువులకి దానికి పెట్టుబడి పెడతాము. ప్రజెంట్ మాకు రేట్లు పోవడం వల్ల ఏదో 10 రూపాయలు మిగులుతామని సంతోషంగా ఉన్నాము. గతేడాది మార్చి, ఏప్రిల్ సమయంలోనూ టమాటా పంట వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఉత్పత్తి ఎక్కువ రావడంతో కిలో టమాటా ధర రూపాయికి పడిపోయి పెట్టుబడులు కూడా రాలేదు. దీంతో ఈసారి మదనపల్లె, కలికిరి, చిత్తూరు, పొంగనూరులో రైతులు వరి పంటను ఎక్కువగా సాగు చేశారు. దీంతో ఈ సీజన్లో టమాటా దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ధర పెరిగి సామాన్యులకు భారంగా మారింది. మదనపల్లి మార్కెట్ యార్డ్లో ఇప్పుడు టమోటా వేసేవాళ్ళండి. ఈసారి వర్షాలు బాగుపడిందాన టమోటా సాగు తక్కువైపోయింది. టమోటా సాగు తక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ప్రొడక్షన్ తగ్గిపోయింది. ప్రొడక్షన్ తగ్గినప్పుడు బయట రాష్ట్రాల్లో ఎక్కడ పంట లేదు కాబట్టి పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలుదారులంతా వచ్చి ఇక్కడే చేయలేదు. రాగానే ఆటోమేటిక్గా రేటు పెరిగింది. అందువల్ల ఇప్పుడు తమిళనాడు కానీ, మహారాష్ట్ర కానీ, హర్యానా కానీ, చెన్నై కానీ, కర్ణాటక ఎక్కడ పంట లేదు. అక్కడి నుంచి ట్రేడర్స్ అంతా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఎక్స్పోర్టింగ్ వల్ల దానికి ఆటోమేటిక్గా రేటు పెరిగింది. ఇదే రేటు దాదాపు ఇంకా ఒక నెల కొనసాగే అవకాశం ఉంది. మొత్తం మీద ఒకసారి అధిక దిగుబడి, మరోసారి ఉత్పత్తి తగ్గి రైతులు నష్టపోతూనే ఉన్నారు. అటు సామాన్యులు కూడా కూరగాయల ధరల భారం మోస్తున్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారుల సమన్వయంతో రైతులకు సరైన సలహాలు, మార్కెట్ సౌకర్యం కల్పిస్తే ఇటు పండించే వారికి, అటు వినియోగదారులకి లబ్ధి చేకూరుతుంది.